ఏపీ సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. చింతరెడ్డిపాలెం, కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప గౌరవరం జగన్ బస్సు యాత్ర చేస్తారు. కావలిలో పర్యటించిన తర్వాత సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రజలతో మాట్లాడిన తర్వాత ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయికొండ క్రాస్, ఓగూరు, కందుకూరు, పొన్నలూరులో కూడా బస్సు యాత్ర చేస్తారు. జువిగుంట క్రాస్ వద్ద రాత్రి బస చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ ఫోన్ లైన్ అందిస్తారు. విద్యాసాగర్. రైట్, గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చింతారెడ్డిపాలెం నిన్నంతా బస్ చేశారు. ఈ రోజు బస్సు యాత్ర తిరిగి ప్రారంభం కాబోతుంది మరికొద్దిసేపట్లో. ఈయన నెల్లూరు జిల్లాలోని పూర్తిగా ఈ రోజంతా పర్యటనలో పోద్ది. జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ చూసుకుంటే ఇప్పటికే చింతారెడ్డిపాలెం దగ్గర నుంచి మొదటగా కోవూరు నియోజకవర్గంలో ఎంటర్ అవుతారు. కోవూరు నియోజకవర్గంలో కాసేపు అక్కడ నాయకులతో మిగతా వారితో ఇంటరాక్ట్ అవుతారు. బస్సులో నుంచి యాత్ర మాట్లాడతారు. తర్వాత కోవూరు తర్వాత సున్నబట్టి దగ్గర ఒక స్టాపింగ్ ఉంది. సున్నబట్టి దాటిన తర్వాత తిప్ప అనే కప్రాల తిప్ప అనే గ్రామం దగ్గర ఒక దగ్గర ఆపుతారు. మొత్తం కూడా జాతీయ రహదారిలో ఉంటుంది. అలాగే చూసుకుంటే నెక్స్ట్ గౌరవరం దగ్గర ఒక చోట ఆపి ప్రజలతో మాట్లాడతారు. దాని తర్వాత కావలిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకి షెడ్యూల్ ఉంది. దాని తర్వాత సభ అయిపోయిన తర్వాత ఏలూరుపాడు, తర్వాత ఉలవపాడు, అలాగే సింగరాయకొండ, ఓగూరు, తర్వాత కందుకూరు, పొన్నలూరు మీదుగా జాతీయ రహదారిలో వెంకుపాలెంకి వెళ్లి అక్కడ నుంచి జోగుంట క్రాస్ లో రాత్రి బస్ చేయబోతున్నారు. ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే మేమంతా బస్సు యాత్రకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ బస్సు యాత్ర 11వ రోజు జరుగుతుంది. ప్రతి 7 నియోజకవర్గాలకు ఒక చోట ఒక సభ ఏర్పాటు చేయడం, ఈ సభకు సంబంధించి తర్వాత ఒక రివ్యూ లాగా ఏర్పాటు చేసుకోవడం, ఈ ముఖ్యంగా కూడా ఈ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేసింది, అభివృద్ధి ఏం చేసింది, ప్రజలకు గత 5 ఏళ్లుగా ఏం చేశాము, రాబోయే 5 ఏళ్లు కూడా ఏం చేయబోతున్నామని దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్తూ ఈ యాత్ర కొనసాగిస్తారు. ఇదంతా కూడా జాతీయ రహదారి వెంబటే నడుస్తుంది. జాతీయ రహదారి గుండానే మొత్తం ప్లాన్ చేసుకున్న రూట్ మ్యాప్ కు సంబంధించి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా చాలా హీట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన హడావిడి ప్రచారం అయిపోయింది. అభ్యర్థులందరూ కూడా ఎన్నికల ప్రచారాల్లో తిరుగుతున్నారు. ఈ సందర్భంలో టీడీపీకి సంబంధించి కూటమి జనసేన, బీజేపీ అలాగే ఏదైతే ఉందో టీడీపీ 3 పార్టీలు కూడా ఇప్పటికే ప్రచారాల్లో ముందున్నాయి. కాబట్టి వాళ్ళకి ఈ వాలంటరీ సిస్టమ్ కావచ్చు, అలాగే సచివాలయ వ్యవస్థలు కావచ్చు, వీటన్నిటి కూడా రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు తిరిగి అమలవుతాయి. అలాగే చూసుకుంటే ఈ వాలంటరీ సిస్టమ్ పూర్తిగా టీడీపీ వస్తే వాళ్ళు తీసేసే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే పెన్షన్లది ఒక పెద్ద రగడగా మారింది రాష్ట్రం అంతా. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మంది 30 మంది పైగా చనిపోవడం జరిగింది. ఈ చనిపోయిన అందరూ కూడా కేవలం ప్రతిపక్షాలే బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ మేమంతా బస్సు యాత్రలో చెప్పడం జరిగింది. అలాగే ప్రతిపక్షాలు కూడా దీన్ని ఎలా కౌంటర్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు కూడా వివిధ రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్ని, కరెంట్ థింగ్స్ వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేరవేస్తారు. అలాగే ప్రతిపక్షాలని వాళ్ళు వస్తే కూడా పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పి ప్రజలకు అందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయాలని చెప్పి, అలాగే చూసుకుంటే ఇప్పుడు నెల్లూరు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే నెల్లూరు నుంచి 3 ఎమ్మెల్యేలు బయట వెళ్ళిపోవడం, అలాగే ఎంపీ అభ్యర్థికి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారు పార్టీ నుంచి దూరం అయిన తర్వాత వీళ్ళంతా కూడా టీడీపీ వైపున చాలా జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. వీళ్ళందరినీ ఎదుర్కొనేదానికి జగన్మోహన్ రెడ్డి తర్వాత 2వ వ్యక్తిగా చెప్పుకునే విజయసాయి రెడ్డి కూడా రంగంలో దిగారు. సో విజయసాయి రెడ్డి ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గెలవాలంటే ఇక్కడ ఎటువంటి వ్యూహాలు రచించాలి, అలాగే చూసుకుంటే అభ్యర్థులందరూ కూడా గెలవడం చాలా కీలకం. ఇప్పటికే కూడా అన్ని సర్వేలు మిగతా అన్ని కూడా బేరీజ్ వేసుకుంటూ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ బేరీజ్ వేసుకుంటూ ఒక మాటకైతే వస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ అనుకూలంగా తాను ముఖ్యంగా మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ ప్రకటించలేదు. మేనిఫెస్టో కూడా వీటన్నిటికీ ఇప్పటికే మొత్తానికి ప్రణాళికలు రచించినా కూడా కూటమి మేనిఫెస్టో ముందుగా చెప్పిన తర్వాతనే తాను మేనిఫెస్టో రిలీజ్ అని చెప్పి చూస్తున్నారు. ఈ మేనిఫెస్టో కూడా ఇప్పటికే రైతులకు సంబంధించి ముఖ్యంగా గతంలో చూసుకుంటే నిన్న నాయుడుపేటలో కూడా డైరెక్ట్ గా
లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, రైతులతో కొంతమంది కూడా ఇంటరాక్ట్ అయ్యారు. నిన్న బస చేసిన చింతారెడ్డిపాలెంలో కూడా ప్రతి నియోజకవర్గం నుంచి 10 మందిని పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడి ఈ 10 మందిలో కూడా అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. రైతులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, అలాగే చూసుకుంటే కామన్ పీపుల్ ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళు తమ అభిప్రాయాలు ఏ విధంగా వెలిబుస్తున్నారు, వాళ్ళకి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా అందించాము, వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కీలక అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ప్రతిపక్షాల మీద చాలా తీవ్రమైన విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఏం మాట్లాడతారు, అలాగే తాను ప్రజలకి ఏ విధంగా చెప్పబోతున్నాయని చెప్పి ఇవన్నీ కూడా ఒక ఉత్సుకత, ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది ప్రియాంక. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.